రక్షణ కల్పిస్తాడు. సూర్యకిరణములు తగలని చోట ఒక మొక్క ఉంచారనుకోండి, ఆ మొక్క వడిలిపోతుంది, మాడిపోతుంది, ఆ మొక్క పెరగదు. సూర్యకిరణములలో ఉన్నటువంటి శక్తిని తీసుకుని చెట్లు తమ ఆకులలో పత్రహరితాన్ని తయారు చేసుకుంటాయి. ఆ పత్రహరితమును ఆహారంగా ఉంచుకుని చెట్లు వృద్ధిలోకి వస్తాయి. ఆ చెట్లు కాసినటువంటి కాయలు, వాటి పళ్ళు, ఆ ఆకులు, వాటి వేర్లు, వాటి కాండం, అవి మనకి ఆహారం. అది ఒక్క మనుష్యులకే కాదు, సమస్త ప్రాణికోటికి. ఆ విధంగా ఆయన లోకములనన్నిటినీ కూడా పోషిస్తున్నాడు, లోకములను రక్షిస్తున్నాడు. సూర్యకిరణముల చేత ఎన్నో సూక్ష్మాంగ జీవులు నశించిపోతుంటాయి. సూర్యకిరణముల చేత తప్తమైన పదార్థములు ఏ ఉంటాయో అవి చాలా కాలం నిలవ ఉంటాయి. దుర్గంధం రాకుండా నిలవ ఉండేటట్టుగా ఒక పదార్థాన్ని తయారు చేయగలిగినటువంటి శక్తి